శుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనలందరినీ పరిశుద్ధులుగా ఉండాలని మనకు సామర్థ్యమును అనుగ్రహించాడు. మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన నెమ్మది కలిగి జీవించేలాగా కృపను అనుగ్రహించాడు. ఆయన ప్రేమ అత్యధికమైన ఆనందభరితమైంది. ఆయన మనల్ని ఎంతో ఆత్మీయ స్థితికి చూడాలని ఆశించాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనము. గోత్రకర్తలు మస్తరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటి నుండి తప్పించాడు. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యోసేపు మీద పగ పట్టారు. ఆ పగ చాలా భయంకరమైన చంపేయాలన్న స్థితికి వెళ్ళిపోయారు. చూడండి, చిన్నతనంలోనే పిలుపు వచ్చింది యోసేపుకు. యవ్వన దశలోనే దర్శనం చూశాడు, కలలు కన్నాడు. 17 సంవత్సరాల వయసులోనే అతను కలలు కని తండ్రితో ఎంతో స్నేహితుడిగా మాట్లాడుతూ ప్రేమతో తన ఆత్మీయతను పంచుకునేవాడు. పూర్వీకుల గురించి అంతా తెలుసుకుంటా ఆయా ప్రాంతాల గురించి, అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, మరి ఎన్నో విషయాలు, నోహావు విషయంలో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ దేవుడంటే భయము, భక్తి కలిగి జీవించాడు. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనంలో, నీతిని అనుసరించి యథార్థముగా మాట్లాడుచు తన భక్తిని కాపాడుకొనుచు నమ్మకముగా జీవించుచు చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు తన ఉన్నతమైన స్థలములో నివసించును. అతి ఉన్నతమైన స్థలంలో నివసిస్తాడంట. పక్షిరాజు గురి చూసి దూరం నుంచి తన ఎరను కనిపెట్టుకుంటుంది. జయ జీవితం కలిగి జీవించేవారు గురి కలిగి జీవిస్తారు. తన పనిలో నైపుణ్యత కలిగి జీవించాలంటే ఓర్పు కలిగి రోజు అంతా పని చేస్తూ ఇంకా సమయము ఉండగానే తన పనిని చక్కబెట్టుకుని ఇదంతా చేశాడు యోసేపు. జయ జీవితం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నీకు తోడుగా ఉంటాను అని మాటిచ్చిన దేవుడు కొత్త నిబంధనకు వస్తే, ఈ పాత నిబంధనలో యోసేపు తన జీవితంలో ఎంత శ్రమలు అనిపించాడు. అప్పుడు బైబిల్ లేదు చదువుదానంటే. చూడండి, అపకార మనస్సు ఉపకారం చేశాడు. అపకార మనసు చెయ్యని మనసు ఎవరిది? యోసేపుది. సహోదరుల్నే దూషించడు, కానీ సహోదరులు తను దూషించి, ద్వేషించి, పగపట్టి తను నమ్మిన సహోదరులే ద్రోహిగా నిలబెట్టారు, దోషిగా నిలబెట్టారు. 17 సంవత్సరంలో దర్శనము కలలు కన్నాడు. కలలు కనేవాడు వస్తున్నాడు. అది చెప్పుకుంటే కలలు కనేవాడు వస్తున్నాడు. నిజంగా మన దర్శనాలు చెప్పుకుంటే నమ్ముతారా? పగపడతారు. మన జీవితం దేవుడికి మాకు కలిగిన సంబంధం చెప్పుకుంటే నమ్ముతారా?
దేవుడే అన్నాడు కదా యేసయ్య, భూమి మీద ఉన్న సంగతులే నేను చెప్తుంటే నమ్మటం లేదు, పరలోక విషయాలు చెప్తే నమ్ముతారా అని. ఎవరి దర్శనం వారిది. ఈ భూమి మీద కనిపించినప్పుడు వావ్, వండర్ అంటారు. చూడండి, అన్యాయం చేయవాడు, అధిక లాభాలు ఆశించేవాడు, వాడు ఎప్పటికీ ముందరకు రాడు. నీతిని అనుసరించుచు, యథార్థంగా మాట్లాడుచు, చెడు చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమందు నివసిస్తాడంట. రూబేను గోతిలో నెట్టించేశాడు. చంపాలని కుట్ర పన్నారు 11 మంది. యేసేపు తండ్రి ఎక్కువగా ప్రేమించి మిక్కిలి అందమైన ఒక అంగీని, నిలువుటంగీని కుట్టించుకొచ్చాడు. రాజులు ధరించే దుస్తులను ధరించాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నాయకుడిగా ఇతనికి అంత ఉన్నతమైన దర్శనం ఇచ్చే దాన్ని మర్చిపోలేకపోతున్నాడు, గురిగా పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో పొలాల్లో పనిచేసేవారు చిన్న చిన్న దుస్తులు వేసుకునేవారు. 11 మంది అన్నలకు కూడా అదే. అందుకు ఆగ్రహం, అసూయ, ఉగ్రత చూపించాలని ఆశపడ్డారు. కళ్ళగన్ని కూడా వస్తున్నాడు రోయ్, చిన్న గొర్రెల మందని మేపాలని మేపుతున్న వారి దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం ఇచ్చి రావడానికి వెళ్తే అక్కడ గుంటలో పాడేశారు. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచున్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉండెను. యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. ఎవరికి? పోతీఫరుకి. యోసేపుని అమ్మేశారు. పోతీఫరు కొనుక్కున్నాడు. ఎవరి దగ్గర? ఇష్మాయేల్ దగ్గర. ఐగుప్తీయులకి అమ్మేశారు. అపజయము, అపనింద, జయ జీవితం చూడాలనుకున్నప్పుడు చెరలోనికి కూడా వెళ్ళిపోయాడు. అతనికి చేతికి అప్పగించను. అతనికి కలిగినదంతయు కూడా, ఎందుకంటే కటాక్షము, దేవుని కటాక్షము కలిగింది. దేవుని కటాక్షం ఎప్పుడైతే పోతీఫరు మీద వచ్చిందో ఇంకా అతనుకున్నదంతా కూడా ఇచ్చేశాడు. విచారణకర్తగా నియమించాడు. నా యజమానుడు నాకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. చూడండి, అతనికి తెలియదంట. తెలియకుండా అతనికి విచారణకర్తగా నియమించాడు కాబట్టి ఇంట్లో ఏమేమి ఉందో ఎవరికి? అతనికి తెలియదంట. అతని భార్య అయినందున, ఎందుకు? అతని భార్య కన్ను వేసింది. పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. పాపం చేద్దాం రా, పాపము చేయాలని. చూడండి, పాపిష్టి మనస్సు ఎవరికి కలిగి ఉంటుందో అదే ఒక జీవితము, అదే ఒక అదే జీవితంలో నడుచుకుంటారు వాళ్ళు. అలా నడుచుకుంటున్నప్పుడు యోసేపు పారిపోయాడు. ఆమె చేతిలో అంగి మిగిలిపోయింది. అలా అంగి మిగిలిపోయినప్పుడు ఈ ఐగుప్తీయుడు నన్ను ఎగతాళి చేశాడు, ఇలాంటి వాడు నన్ను మోసం చేయడానికి వచ్చాడు, నన్ను అల్లరి చేయబోయాడు, నేను అవమానం పడిపోయాను తెలుసా, నేను ఎలా బతకాలనుకుంటున్నాను, నేను బతకాలని లేదు నాకు అని చెరసాల పాలైపోయాడు. చెరసాల పాలైపోయి, చూడండి, నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము
చేసి దేవుని ఎదుట విరోధముగా నేను పాపము కట్టుకొందును అని తన యజమాని భార్యతో అన్నా వినలేదు. నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునా, నేను దేవుడు చూస్తున్నాడు అని తాను అన్నప్పుడు, తన యజమాని భార్యతో అన్నప్పుడు, తన చేతిలో అంగి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తను చెరసాల పాలైపోయాడు. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో తన సహోదరులతో ఏమంటున్నాడంటే, మీరు నాకు కీడును ఉద్దేశించితిరి గాని నేటి దినము వరకు జరుగుచున్నట్టు అది బహు ప్రజలకు బ్రతికించాలని, ఆశీర్వదించాలని, ఆహారంతో నింపాలని మేలు కొరకే దేవుడు జరిగించను. మేలు కొరకే ఇది మనకి జరిగించాడు. ఎందుకంటే సమృద్ధి, గోషేన్లో వాళ్ళకి సమృద్ధి, సకల ఐశ్వర్యము, వాళ్ళు విస్తరించారు, అభివృద్ధి పొందారు. చూడండి, ఇదంతా దేవుడు మనకి చూస్తున్నాడు. దేవుడు నరులను పరీక్షిస్తాడంట. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి? యేసేపు అలాగే జీవించాడు. ఆ రోజుల్లో బైబిల్ లేదు, ఎలా జీవించాలో వాళ్ళకి తెలియదు. తల్లి లేదు, తండ్రి లేడు, చెరసాల పాలైపోయాడు. ఓ పక్కన కొంచెం కటాక్షం కలిగింది, ఆయన కొంచెం ఆదరణ కలిగింది, ప్రేమాభిమానాలు పొందుకున్నాడు. తాను ఒక మినీ వానర్ అయ్యాడు, తాను ఒక లీడర్ అయ్యాడు, మినీ లీడర్ అయ్యాడు. అంతే, అమాంతంగా శత్రు అగ్నిబాణాలు వచ్చి తగిలేసినాయి, చెరసాల పాలైపోయాడు. మరలా జైలు శిక్ష అనుభవించి వచ్చేసి చెర, అవమానం, అపనింద, జయ జీవితానికి ప్రతి మెట్టుకి చాలా భయంకరమైన పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, తన్ను నమ్మిన సహోదరులే తను దోషిగా నిలబెట్టారయ్యా. అపకార మనస్సు తండ్రి, అపకార మనస్సు నాయన, ఉపకారం చేసిన వాడికి అపకార మనస్సు చేపెట్టారు, దోషిగా నిలబెట్టారు అయ్యా. దావీదు మనసు, యేసేపు మనసు, యేసుక్రీస్తు మనసు నాయన, ఇది ఒక్కొక్క అధ్యాయము వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే నాయన, వారికిలాగా జీవిస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు నాయన. ప్రభువా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.